హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ రవితేజ. ఎలా ఉన్నారు అందరూ? టైం అయితే ఎర్లీ మార్నింగ్ 4:08 అయింది. లేసేసా, 3:50కే లేసేసా. చదువుకునేది ఉందన్నమాట. మనం జీడీ కానిస్టేబుల్కి అయితే ప్రిపేర్ అవుతున్నాం. ఒక 2 hours చదువుకునేసి ఆ తర్వాత రన్నింగ్కి వెళ్ళిపోయి జిమ్కి అయితే జంప్ అయిపోవడమే. ఇంకా జిమ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా వర్కౌట్ చేయడానికి. నిన్న మన ఫ్రెండ్ ముందొచ్చాడు, ఈరోజు మనం ముందొచ్చాం. జిమ్ పైనుంచి లుక్ అయితే చూపిస్తా, చూడండి ఎలా ఉందో. మన జెండా రపరపలాడుతుంది, అది ఎగరాలి. ఈరోజైతే మంది బైసెప్ వర్కౌట్ ఉంది. వర్కౌట్ తర్వాత ఫోర్ ఆర్మ్స్ వర్కౌట్ కూడా చేసి పెడతా. ఒక బ్రదర్ అయితే అడిగారు ఫోర్ ఆర్మ్స్ వర్కౌట్కి ఏమన్నా వేరియేషన్స్ చెప్పమని చెప్పి, బాగా ఇంపాక్ట్ పడేటట్టు ఏమన్నా చూపించమన్నారు వర్కౌట్స్. అవి కూడా చూపిస్తా. బ్రదర్ చూడండి, వర్కౌట్ బైసెప్ వర్కౌట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే పెడతాను, ఆ వీడియో కూడా వస్తుంది, చూసి ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నో ప్రాబ్లం. ఈ ఫోర్ ఆర్మ్స్ వర్కౌట్స్కి అయితే అంత వేరియేషన్స్ ఏం అవసరం లేదు బ్రదర్. ఒక 3 వేరియేషన్స్ మనం కౌంటింగ్ అనేది ఎక్కువగా చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వచ్చేసి ఒక్కొక్క రౌండ్కి 20, మ్యాక్సిమం 20 కౌంట్ వచ్చేటట్టు చేయండి. వెయిట్ మీకు ఏ వెయిట్ వేసుకుంటే 20 రెపిటేషన్స్ అయితే వస్తాయో ఆ వెయిటే పెట్టుకోండి, నో ప్రాబ్లం అయితే లేదు. మనకు హెవీ వెయిట్ వేస్తేనే బాడీ వస్తుంది, మీడియం వెయిట్ లెస్ వెయిట్ వేస్తే బాడీ రాదు అనేది ఏమి ఉండదు. మన స్ట్రెంత్కి తగ్గట్టు మనం చేయగలిగే దాన్ని బట్టి వెయిట్లు అయితే పెట్టుకొని కౌంటింగ్ అయితే మ్యాక్సిమం ఒక 20, 15, 30కి వచ్చినా కూడా ఇంకా మంచిదే. 30 వెయిట్ కౌంటింగ్ కొట్టినా కూడా ఇంకా మంచిదే. ఒక్కొక్క రౌండ్కి గ్యాప్ అయితే ఎక్కువ ఇవ్వద్దు. ఇప్పుడు మ్యాక్సిమం ఒక రౌండ్ చేశారు కదా, వెంటనే ఒక 15 సెకండ్స్లోనే సెకండ్ రౌండ్ అనేది చేయండి. అట్లాగే 15 సెకండ్స్ అయితే పెట్టుకోండి. మనం 15 సెకండ్స్ పెట్టుకొని వెంటనే చేసామంటే మజిల్ అనేది తొందరగా టైట్ అవుతుంది. ఇంకోటి నరాలు కూడా తేలాలి అన్నారు కదా బ్రదర్. నరాలు కూడా తేలాలంటే మనం ఎంత వర్కౌట్ చేసినా డైట్ అయితే ఇంపార్టెంట్ బ్రదర్. మనం ఎంత వర్కౌట్ చేసినా డైట్ చేయకపోతే మన బాడీలో ఫ్యాట్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే ఆ నరాలు అనేవి పైకి కనిపించవు అనమాట. ఫ్యాట్ లెవెల్స్ ఎప్పుడైతే కొద్దిగా తక్కువ లేదా కరెక్ట్ స్టేజ్లో ఉంటాయో మన ఏజ్ మనకు తగ్గట్టు, అప్పుడు మాత్రమే మీరు అన్నట్టు నరాలు ఫోర్ ఆర్మ్స్ మీద కావచ్చు, బైసెప్ మీద కావచ్చు, చెస్ట్ మీద కావచ్చు, షోల్డర్ మీద కావచ్చు, ఎక్కడైనా ఫ్యాట్ లెవెల్ అనేది తక్కువగా ఉన్నప్పుడు నరాలు అనేవి బాగా కనిపిస్తాయి. దానికి తగ్గట్టు వర్కౌట్ చేసి మజిల్ బాగా పంప్ చేసినప్పుడు నరాలు బయటకు వస్తాయి. ఆ 3 వేరియేషన్స్ అయితే నేను ఫోర్ ఆర్మ్స్కి ఇప్పుడు చేసి చూపిస్తాను, చూడండి, చూసి చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా వర్కౌట్స్లో నన్ను అయితే అడగండి, చెప్తాను, నో ప్రాబ్లం. ఓకే, వర్కౌట్స్ చేసి పెడతా, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.
ఫోర్ ఆర్మ్స్ వర్కౌట్ అడిగారు కదా బ్రో, మీకే ఇదొక వేరియేషన్ అనమాట. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, అలానే ఇవే ఒక 5 రౌండ్స్ చేయండి. ఒక్కొక్క ఈచ్ రౌండ్కి 20 రెపిటేషన్స్ అనేది మ్యాక్సిమం వచ్చేలాగా చూసుకోండి. రౌండ్కి 15 సెకండ్స్ గ్యాప్ అయితే పెట్టుకోండి. అప్పుడే మజిల్ అనేది బాగా టైట్ అవుతుంది. మనం ఎక్కువ గ్యాప్ ఇచ్చేసామంటే రౌండ్కి అంత ఇంపాక్ట్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఈ వేరియేషన్ కూడా చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇది కూడా అలానే 15 to 20, 20 to 30 అలా కౌంటింగ్ అయితే వేసుకోండి. 5 రౌండ్స్ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా మంచిగా అయితే ఇంపాక్ట్ వస్తుంది. అలానే డైట్ కూడా చేయండి. అప్పుడే మీరు అన్నట్టు నరాలు కూడా బయటకు వస్తే. దీంట్లోనే ఇంకో వేరియేషన్ అన్నమాట. ఇలా ఆ గ్రిప్ అనేది రివర్స్ పట్టుకొని ఇందాక చేసాం కదా, అలానే సేమ్ అలానే చేయండి. కౌంటింగ్ అయితే తగ్గించొద్దు. మంచిగా అయితే చేయండి వర్కౌట్స్. బాడీని బాగా మెయింటైన్ చేసుకోండి. ఒక పోజ్ అయితే పెట్టబోతున్నా ఇప్పుడు. ఆ పోజ్ ఎలా ఉందో కామెంట్లు అయితే చెప్పండి. మనం 2 కాళ్ళు చీల్చుడు, బైసెప్ లేపుడు, బాడీ బిగబెట్టుడు అనమాట. ఎలా ఉందో చూడండి. అటు ఇట్లు ఉంటే కామెంట్లో మాత్రం వేసుకోకండి. ఓకే, ఆఫ్టర్ వర్కౌట్ బైసెప్ పంప్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రవితేజ. కీప్ స్మైల్.